ప్రెగ్టాక్స్ ఛానల్కి ఘన స్వాగతం. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొప్ప హీరోయిన్ల గురించి చెప్పమంటే కొందరు పేర్లు మనం చెప్పుకోవచ్చు. అలాంటి వారిలో ఖచ్చితంగా ఉండే పేరు ఆమెది. సినిమాల్లో హీరోలకు తప్ప హీరోయిన్లకు అంతగా క్రేజ్ ఉండదని అందరూ భావిస్తున్న రోజుల్లో అసలు తన సినిమాల్లో తానే హీరోగా మారి హీరోల సినిమాలను మించిన స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టి అప్పట్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోలైన అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారి స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుని సంచలనం సృష్టించారు ఆమె. ఉత్తమ నటిగా తెలుగు నుంచి జాతీయ అవార్డుని అందుకున్న నలుగురిలో ఒకరామె. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆమె చిత్రరంగానికి చేసిన సేవలకు గాను కలైమామణి అవార్డుతో సత్కరించగా, ఉత్తమ నటిగా ఆమె 4 నంది అవార్డులతో పాటు ఏకంగా 7 ఫిల్మ్ఫేర్ అవార్డులను కూడా అందుకున్నారు. భారత సినిమా చరిత్రలోనే హీరోయిన్లకు హీరోయిజం తెచ్చి తెరపై హీరోలకు సమానంగా, ఇంకా చెప్పాలంటే హీరోల కంటే గొప్పగా హీరోయిన్లు కూడా అన్ని రకాల పాత్రలు చేయగలరని నిరూపించిన ఆమె అనంతర కాలంలో టాప్ హీరోయిన్గా ఉండగానే ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లో అడుగుపెట్టి అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం తనకు స్వార్థం రాకూడదని పిల్లలను కూడా కనకుండా ప్రజల్నే సర్వస్వంగా భావించారు. తల్లిదండ్రులు చాలా చిన్న వయసులో మరణించడంతో జీవితం తనకు విసిరిన ఛాలెంజ్ని స్వీకరించి తన ప్రతిఘటనతో స్వయం కృషితో అగ్నిపర్వతం బద్దలైతే వచ్చే నిప్పురవ్వలా మారి ఒసే రావులమ్మ అన్నవారితోనే సరిలేరు నీకెవ్వరు అనిపించుకున్న గ్యాంగ్ లీడర్ విజయశాంతి గారు. అందుకే ఆమెని లేడీ సూపర్ స్టార్ అని, లేడీ అమితాబ్ అని, విశ్వ నట భారతి అని, యాక్షన్ క్వీన్ అని రకరకాల బిరుదులతో పిలుచుకుంటారు ఆమె అభిమానులు. ఒకవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో సత్తా చాటుతూనే ముద్దుల మావయ్య, యముడికి మొగుడు, జానకిరాముడు, ఇంద్రుడు చంద్రుడు, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, పసివాడి ప్రాణం, పడమటి సంధ్యారాగం, మొండి మొగుడు పెంకిపెల్లం, కొండవీటి దొంగ, లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, చినరాయుడు లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో హీరోయిన్గా నటించి తెలుగు సినిమా పరిశ్రమ తనని చూసి గర్వపడే స్థాయికి ఎదిగిన విజయశాంతి గారు హీరోగా నటించాలంటే మీసాలే ఉండాల్సిన అవసరం లేదు, రోషం, పౌరుషం, ఆత్మవిశ్వాసం, అన్యాయాలను ఎదిరించే తత్వం ఉంటే చాలని నిరూపించారు. ప్రస్తుతం తెలంగాణ తరపున 2025 ఏప్రిల్ 7న కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడం, 2025 ఏప్రిల్ 6న గతంలో విజయశాంతి గారు బీజేపీలో ఉన్న సమయంలో విజయశాంతి గారి సోషల్ మీడియా పేజ్ హ్యాండ్లర్గా పనిచేసిన చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి నుంచి బెదిరింపు మెసేజ్లు వచ్చాయని విజయశాంతి గారి భర్త శ్రీనివాస్ ప్రసాద్ గారు 2025 ఏప్రిల్ 12న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం, విజయశాంతి గారి ప్రధాన పాత్రలో కళ్యాణ్ రామ్ గారి హీరోగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే సినిమా 2025 ఏప్రిల్ 18న రిలీజ్ అవ్వడంతో పాటు సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఆమె యాక్టింగ్కి మాత్రం తిరుగులేని ప్రశంసలు వస్తూ ఉండటంతో ఆమె గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో విజయశాంతి గారి జీవితంలో అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు వీడియో చూస్తున్న మీకు కూడా ఒక అత్యద్భుతమైన అవకాశం. ఫ్లిప్కార్ట్, మింత్రా లాంటి ఈకామర్స్ ప్లాట్ఫామ్స్లో భారీ డిస్కౌంట్లతో మంచి క్వాలిటీతో ఉండే ప్రోడక్ట్స్ వెతకడం చాలా కష్టం కదా. అందుకే ఆ రీసెర్చ్ మొత్తం మేము చేసి మంచి ప్రోడక్ట్స్ మన వ్యూ ప్రోడక్ట్స్లో పెట్టడం జరిగింది. మన ఛానల్ లింక్స్ ద్వారా ఇక్కడ మేము ఇచ్చినవే కాకుండా మీరు ఏ ప్రోడక్ట్ కొనుగోలు చేసినా అది మన ఛానల్కి కూడా హెల్ప్ అవుతుంది కనుక ఇక నుంచి మీరు కొనే ప్రతి ప్రోడక్ట్ని మీరు డైరెక్ట్గా కొనే కంటే మన ఛానల్లో పెట్టిన ప్రోడక్ట్ లింక్స్ ద్వారా కొనుగోలు చేసి మీ ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక వీడియోలోకి వస్తే, విజయశాంతి గారు 1966 జూన్ 24న శ్రీనివాస్ ప్రసాద్ గారు, వరలక్ష్మి గారుల దంపతులకి తమిళనాడు రాజధాని చెన్నైలో 2వ సంతానంగా జన్మించారు. అయితే విజయశాంతి గారి పూర్వీకులది అంటే వారి తాతయ్య గారి వాళ్ళది మాత్రం తెలంగాణ రాష్ట్రంలోని రామన్నగూడెం తాలూకా ఏటూరు నాగారమని పలు సందర్భాల్లో చెప్పారు విజయశాంతి. అయితే ఆ రోజుల్లో విజయశాంతి గారి తాతయ్యకి అప్పుడు తెలంగాణని పాలిస్తున్న నిజాం ప్రభువుతో విభేదాలు రావడంతో విజయశాంతి గారి తాతయ్యని, ఆయన కుటుంబాన్ని చంపేయమని వారు ఆదేశించారట. దాంతో ప్రాణభయంతో తన కుటుంబాన్ని తీసుకుని చెన్నై వెళ్ళిపోయారట విజయశాంతి గారి తాతయ్య. ఆ నిరంకుశ ప్రభుత్వం వలన తన కుటుంబం ఉన్న ఊరిని, ఆస్తిపాస్తుల్ని వదిలేసుకుని ప్రాణభయంతో కొత్త ప్రదేశానికి వెళ్లడం గురించి చాలా చిన్న వయసులోనే తెలుసుకున్న విజయశాంతి గారి బాల్యం ఎంతో అద్భుతంగా గడిచింది. ఆమెకు ఒక అన్నయ్య కూడా ఉండేవారు. అయితే ఆయన కొన్నేళ్ల కిందటే చనిపోయారు. చిన్ననాటి నుంచి విజయశాంతి గారి తండ్రికి ఆమెను పెద్ద హీరోయిన్ చేయాలని ఉండేది. దానికి తగ్గట్టే చిన్న వయసులోనే ఆమెకి డ్యాన్స్తో పాటు సంగీతం కూడా నేర్పించారు. మొదట్లో చాలా సున్నితంగా అందరమ్మాయిల్లాగే ఉండేవారు విజయశాంతి. నటిగా ఆమెను మొట్టమొదటిసారి వెండితెరకు పరిచయం చేసింది ప్రఖ్యాత దర్శకుడు భారతిరాజా గారు. ఆయన దర్శకత్వంలో రూపొందగా 1980 ఫిబ్రవరి 29న రిలీజ్ అయిన కల్లుక్కుల్లి ఈరం అనే తమిళ సినిమా ద్వారా విజయశాంతి వెండితెరకు పరిచయం అయ్యారు. తెలుగులో 1980 సెప్టెంబర్ 12న సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా వచ్చిన కిలాడి కృష్ణుడు సినిమా ద్వారా ఆమె తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టారు.
ఆ సినిమాకి దర్శకత్వం కూడా కృష్ణ గారి సతీమణి విజయ నిర్మల గారే. అయితే విజయశాంతి గారికి అప్పటికి కేవలం 13 సంవత్సరాలే కావడంతో కృష్ణ గారు విజయ నిర్మల గారితో నా పక్కన తను మరీ చిన్నపిల్లలా అనిపిస్తుందేమో, నా కూతురు వయసులా అనిపిస్తుంది అనేవారట. అయితే విజయ నిర్మల గారు ఏం పర్లేదండి, ఆ అమ్మాయి చాలా బాగా చేస్తుంది, నేను ఆ అమ్మాయితో చేయించుకుంటానని చెప్పేవారట. విజయశాంతి గారి ప్రతిభను గమనించిన కృష్ణ గారు విజయ నిర్మల గారు ఆమె తొలి సినిమా తర్వాత కూడా కృష్ణ గారు హీరోగా నటించిన అనేక సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. అందుకే విజయశాంతి గారు కూడా వారి దంపతుల పట్ల గౌరవాన్ని అనేక సందర్భాల్లో చాటుకున్నారు. అయితే నటించిన మొదటి సినిమా నుంచే తన ప్రతిభతో మంచి అవకాశాలు దక్కించుకున్న విజయశాంతి గారు కొన్నాళ్ళు నటనతో పాటు చదువును కూడా కొనసాగించినప్పటికీ ఆ తర్వాత అవకాశాలు వెల్లువెత్తడంతో తప్పని పరిస్థితుల్లో తన 10వ తరగతితోనే చదువును ఆపేయాల్సి వచ్చింది. తన 10వ తరగతి చెన్నైలోనే ఉన్న హోలీ ఏంజల్స్ ఆంగ్లో ఇండియన్ హైయర్ సెకండరీ స్కూల్లో పూర్తి చేశారు విజయశాంతి. ప్రముఖ నటిమణి విజయలలిత గారు విజయశాంతి గారికి స్వయానా పిన్నే కావడం విశేషం. ఆమె కూడా తన అక్క కుమార్తెని ప్రోత్సహించారు. ఆమె కూడా ఆ రోజుల్లోనే ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. విప్లవ కథా చిత్రాల హీరో మాదాల రంగారావు గారు హీరోగా నటించిన నవోదయం సినిమాలో హీరోయిన్గా నటించారు విజయశాంతి. అయితే రంగారావు గారికి ఆప్తమిత్రుడైన హీరో గోపీచంద్ గారి తండ్రి టి కృష్ణ గారు ఆయన్ని కలవడానికి షూటింగ్ సెట్కి రావడం, ఆ షూటింగ్ సమయంలో విజయశాంతి గారి ప్రతిభను గమనించిన కృష్ణ గారు ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా నేటి భారతం సినిమాలో విజయశాంతి గారికి హీరోయిన్గా అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ సినిమాలో నటించేటప్పుడు విజయశాంతి గారి నటన, వ్యక్తిత్వం, కష్టపడే తత్వం చూసి కృష్ణ గారికి విజయశాంతి గారిపై ఎంతో మంచి అభిప్రాయం ఏర్పడింది. అందుకే ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్నింటిలో కూడా ఆమెని మాత్రమే ఆయన హీరోయిన్గా పెట్టుకున్నారు. ఆ సినిమాలు అన్ని సినిమాలు లాంటి సినిమాలు కాదు, సమాజాన్ని ఒక మంచి సందేశంతో మేల్కొలిపే సినిమాలు. ప్రతిఘటన సినిమా సమయానికి విజయశాంతి గారు బాగా బిజీ అవ్వడంతో ఆ సినిమాకి డేట్స్ అడ్జస్ట్ అవ్వక టి కృష్ణ గారితో నేను సినిమా చేయలేనన్నా అని చెప్పారట విజయశాంతి. అయితే ఆమెని ఆప్యాయంగా శాంతమ్మ అని పిలిచే ఆయన నువ్వు చేయకపోతే నేను ఈ సినిమాయే చేయనని చెప్పడంతో వేరే నిర్మాతలతో మాట్లాడి డేట్స్ అడ్జస్ట్ చేసి ఆ సినిమా చేశారు విజయశాంతి. ఆ సినిమా తిరుగులేని విజయాన్ని సాధించింది. ఈ సినిమా ద్వారా ఆమెకి తన కెరీర్లోనే తొలిసారి ఉత్తమ నటిగా నంది అవార్డుతో పాటు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా దక్కింది. అంతేకాకుండా అప్పటి వరకు ఉన్న అందరూ పెద్ద హీరోల సినిమాల కలెక్షన్ల రికార్డులు కూడా ఈ సినిమాతో తుడిచిపెట్టేశారు విజయశాంతి. చాలా తక్కువ వయసులోనే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న విజయశాంతి గారి జీవితంలో తొలిసారి అతిపెద్ద విషాదం ఆమె నటించిన దేవాలయం సినిమా షూటింగ్ సమయంలో జరిగింది. విజయశాంతి గారు ఆ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడే ఆమెకి ఎంతో ఇష్టమైన ఆమె తండ్రి మరణించారు. దేవాలయం సినిమాలో కూడా విజయశాంతి గారు తండ్రి చితికి నిప్పు పెట్టే ఒక సీన్ ఉంది. సరిగ్గా విజయశాంతి గారు సినిమాలో తండ్రి చితికి నిప్పు పెట్టే సమయంలోనే ఆమె తండ్రి మరణించారు. ఈ విషాదకరమైన వార్తని దర్శకులు టి కృష్ణ గారు కూడా విజయశాంతి గారికి ఎలా చెప్పాలో తెలియక మీ నాన్నగారికి ఒంట్లో బాగాలేదని తెలిసింది, బయలుదేరి వెళ్ళు అని చెప్పడంతో ఇంటికి వెళ్ళిన విజయశాంతి గారికి అక్కడ తన తండ్రి విగతజీవిగా పడి ఉండటం, తల్లి అన్నయ్య ఏడుస్తూ ఉండడం చూసి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. మొత్తం మీద ఆ విషాదాన్ని దాటుకొని సినిమాల కారణంగా నిరంతరం బిజీగా ఉంటూ ఆ బాధను మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో తన భర్త మరణంతో ఎంతో వేదనకు గురైన విజయశాంతి గారి తల్లి కూడా తన భర్త మరణించిన ఏడాదిలోగానే ఆయన చెంతకి చేరడంతో ఒక్కసారిగా జీవితం అంతా అంధకారం అయిపోయింది. అంతా కలిపి కేవలం 19 ఏళ్ల వయసుకే తన తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయారు విజయశాంతి. తన తండ్రి చనిపోయినప్పుడు, తల్లి చనిపోయినప్పుడు కూడా అవుట్డోర్ షూటింగ్లోనే వారికి ఎంతో దూరంలో ఉన్నారట విజయశాంతి. అయితే తన తల్లిదండ్రులు మరణించిన 2 ఏళ్లకే 1988 మార్చి 29న మోటూరు వెంకట శ్రీనివాస్ ప్రసాద్ గారిని ప్రేమించి వివాహం చేసుకున్నారు విజయశాంతి. ఆమె తండ్రి పేరు, భర్త పేరు కూడా శ్రీనివాస్ ప్రసాదే కావడం విశేషం. దానికి తగ్గట్టే విజయశాంతి గారికి పెళ్లి తర్వాత తల్లి తండ్రి అన్నీ తానే అయిన శ్రీనివాస్ ప్రసాద్ గారు ఆమెను నిరంతరం ప్రోత్సహించడం తప్ప ఏ రోజు కనీసం బయటికి వచ్చింది కూడా లేదు. అంతేకాకుండా తనని ఎంతగానో ఆరాధించిన ప్రజల కోసం ఏమైనా చేయాలని, సాధించాలని భావించిన విజయశాంతి గారు పిల్లల్ని కూడా కనకూడదని, కంటే స్వార్థం వస్తుందని భావించడంతో ఆ విషయానికి కూడా అంగీకరించి భర్త అంటే ఎంతగా భార్యని, ఆమె ఇష్టాయిష్టాలని అర్థం చేసుకోవాలో నిరూపించారు ప్రసాద్ గారు. అందుకే విజయశాంతి గారు తన ప్రతి ఇంటర్వ్యూలో కూడా తన భర్త గురించి ఎంతో గొప్పగా గౌరవంతో చెప్తూ ఉంటారు. విజయశాంతి గారి భర్త ఎంవి శ్రీనివాస్ ప్రసాద్ గారు నందమూరి బాలకృష్ణ గారి అక్క దగ్గుబాటి పురంధేశ్వరి గారికి వరుసకు మేనల్లుడు కూడా అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. శ్రీనివాస్ గారు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటారు. ఆయన సినిమా రంగానికి, సినిమా ఫంక్షన్లకి ఎప్పుడూ దూరంగా ఉంటారు. పెళ్లి తర్వాత ఒకవైపు గ్లామర్ పాత్రల్లో నటిస్తూనే మరోవైపు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఒక పర్ఫెక్ట్ బ్రాండ్గా మారిపోయారు విజయశాంతి. ఎంతలా అంటే అప్పట్లో ఇండియా టుడే వారు తమ మ్యాగజైన్ ఫస్ట్ పేజ్లో భారతదేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటీనటులుగా అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు విజయశాంతి గారి పేర్లను వేశారంటే ఆమెకి ఆ రోజుల్లో వచ్చిన క్రేజ్ ఎలాంటిదో మనం ఊహించుకోవచ్చు.
విజయశాంతి గారికి లేడీ సూపర్ స్టార్ అని, లేడీ అమితాబ్ అని, యాక్షన్ క్వీన్ అని తిరుగులేని ఇమేజ్ వచ్చింది కూడా ఆ సమయంలోనే. అప్పట్లో విజయశాంతి గారి రెమ్యునరేషన్ స్టార్ హీరోలను కూడా దాటేసింది. 1991లోనే ₹1,00,00,000కి పైగా రెమ్యునరేషన్ అందుకున్న ఏకైక భారతీయ హీరోయిన్గా కూడా ఆమె రికార్డు సృష్టించారు. ఒకే ఏడాదిలో ఏకంగా 17 సినిమాల్లో హీరోయిన్గా నటించి ఎవరికీ అందనంత స్థాయికి ఎదిగిన విజయశాంతి గారు నిర్మాతగా బాలకృష్ణ గారితో నిప్పురవ్వ, అలాగే తానే ప్రధాన పాత్రలో నటించగా జగపతి బాబు గారి కాంబినేషన్లో ఆశయం అనే సినిమా రూపొందించారు. అందులో నిప్పురవ్వ సినిమా విజయం సాధించగా ఆశయం సినిమా పరాభవాన్ని మూటగట్టుకుంది. ఎన్నో మంచి మంచి సినిమాల్లో నటించిన విజయశాంతి గారు ఏకంగా రోజుకి 6 షిఫ్టుల్లో, అంటే ఉదయం 5 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ రోజుల్లో కేవలం ఒక నెల రోజుల్లోనే ఒక సినిమా పూర్తి చేసేసేవారు. అలాగే విజయశాంతి గారు తెచ్చుకున్న తిరుగులేని ఇమేజ్ కారణంగా కేవలం లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనే కాకుండా స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఆమె నటించిన తప్పకుండా ఆమెకి ఫైట్స్ ఉండేలా చేసేవారు నిర్మాతలు. మిగతా అందరు హీరోయిన్ల విషయంలో నిర్మాతలు ఎన్ని పాటలు ఉన్నాయి అని అడిగితే విజయశాంతి గారి విషయంలో మాత్రం కేవలం అందాలను ప్రదర్శించడానికి, ఆహ్లాదపరచడానికి ఉండే పాటలతో పాటు ఫైట్లు కూడా ఉండాలని ప్రేక్షకులు, నిర్మాతలు కూడా ఎక్స్పెక్ట్ చేసేవారు. విజయశాంతి గారి జీవితంలో అత్యంత బాధాకరమైన మరో సంఘటన ఆమెను ఎంతగానో ప్రోత్సహించిన డైరెక్టర్ టి. కృష్ణ గారు క్యాన్సర్తో చనిపోవడం. ఆ సమయంలో ఆమె ఊటీలో షూటింగ్లో ఉన్నారు. విజయశాంతి గారికి 27 ఏళ్ళు వచ్చేసరికి ఆమె చిత్రసీమలో సాధించిన విజయాలు గమనిస్తే చాలా తక్కువ మంది మాత్రమే అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఆ స్థాయిలో విజయవంతమయ్యారని చెప్పొచ్చు. అందుకే తనకి అంతటి గొప్ప స్థానాన్ని ఇచ్చిన ప్రజల కోసం తిరిగి ఏమైనా చేయాలనే ఆలోచన చాలా చిన్న వయసులోనే విజయశాంతి గారికి మొదలైంది. దానికి స్ఫూర్తి సినీ రంగం నుంచి రాజకీయ రంగంలో అడుగుపెట్టి ముఖ్యమంత్రులుగా సేవలందించిన ఎన్టీఆర్ గారు, జయలలిత గారనే చెప్పాలి. అయితే విజయశాంతి గారి కెరీర్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక 2 సినిమాల గురించి మాత్రం ప్రత్యేకించి చెప్పుకోవాలి. అవే కర్తవ్యం మరియు ఒసే రాములమ్మ సినిమాలు. కర్తవ్యం సినిమాకు గాను విజయశాంతి గారు ఉత్తమ నటిగా జాతీయ అవార్డుని కూడా అందుకున్నారు. ఆ సినిమాను చూసి ఎంతోమంది స్ఫూర్తి పొంది పోలీస్ అధికారులుగా కూడా అయ్యారు. విజయశాంతి గారి మేకప్ మెన్గా పనిచేసిన ఏఎం రత్నం గారికి ఈ సినిమాతో నిర్మాతగా తొలి అవకాశం ఇచ్చారు విజయశాంతి. ఆ తర్వాత ఆయన సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్గా ఎదిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన కర్తవ్యం తర్వాత పెద్దరికం, భారతీయుడు, స్నేహం కోసం, ఖుషి, 7/G, బృందావన్ కాలనీ, బాయ్స్ లాంటి సినిమాలతో పాటు తమిళ్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించారు. 1997లో వచ్చిన ఒసే రావులమ్మ సినిమా ఏ స్థాయి విజయం సాధించిందంటే ఇప్పటికీ కూడా విజయశాంతి గారిని ఎంతోమంది రాములమ్మ అనే పేరుతోనే పిలుస్తూ ఉంటారు. కలెక్షన్ల వరద పారించిన రాములమ్మ సినిమా కొన్ని చోట్ల ఏకంగా 200 రోజులకు పైగా ఆడింది. అంతేకాకుండా ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు మరోవైపు నందమూరి బాలకృష్ణ గారితో కూడా ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ పేరుగా నిలిచిన ఒకే ఒక్క హీరోయిన్గా కూడా విజయశాంతి గారిని చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి బాలయ్య బాబుతో విజయశాంతి గారి కాంబినేషన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ కాంబినేషన్స్లో ఒకటని చెప్పుకోవచ్చు. ఒసే రావులమ్మ సినిమా తర్వాత విజయశాంతి గారి దృష్టి సినిమాల నుంచి పూర్తిగా రాజకీయాల వైపు మరలిందని చెప్పొచ్చు. 1998లో విజయశాంతి బీజేపీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే ఆమె సమర్థతను గుర్తించిన బీజేపీ అధిష్టానం ఆమెని మహిళా విభాగానికి కార్యదర్శిగా నియమించింది. అంతేకాకుండా 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున సోనియా గాంధీ గారు కడప నియోజకవర్గం నుంచి బరిలో దిగుతారనే ప్రచారం జరిగిన సందర్భంలో బీజేపీ అధిష్టానం విజయశాంతి గారిని సోనియా గాంధీ గారికి పోటీగా ఎన్నికల బరిలో నిలపాలని భావించింది. కానీ ఆమె బళ్ళారి నుంచి బరిలో దిగడంతో విజయశాంతి గారు పోటీ నుంచి తప్పుకున్నారు. బీజేపీలో ఉన్న సమయంలో ఆ పార్టీ అగ్రనాయకులు అద్వానీ గారు, వాజ్పేయి గారి దగ్గర కూడా విజయశాంతి గారికి మంచి గుర్తింపు ఉండేది. అయితే విజయశాంతి గారు తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాల గురించి పోరాడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించాలనే ఏకైక లక్ష్యంతో 2005లో తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి 2009 వరకు అలుపెరగని పోరాటం చేశారు. అయితే తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులు, మేధావులు, ప్రత్యేకించి ప్రొఫెసర్ జయశంకర్ గారు చేసిన సూచనలతో తెలంగాణ ఉద్యమం చీలిపోకూడదనే ఆలోచనతో తన పార్టీని అప్పటి టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు. తన జీవితంలో తను అత్యంత బాధపడిన సందర్భం, అతిపెద్ద తప్పు చేసిన సందర్భం అదే అని ఆ తర్వాత పలు సందర్భాల్లో చెప్పారు విజయశాంతి. అయితే అప్పటి టీఆర్ఎస్ పార్టీ తరపున 2009 లోక్సభ ఎన్నికల్లో 6077 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి మెదక్ ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టారు విజయశాంతి. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కేవలం 2 ఎంపీ సీట్లలో విజయం సాధించింది. అందులో ఒకరు విజయశాంతి గారు కాగా మరొకరు కేసీఆర్. తెలంగాణ సాధన కోసం అన్నీ వదిలేసిన తనని రాజకీయంగా పూర్తిగా ఉపయోగించుకుని 2013లో తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన వెలువడగానే స్వార్థంతో సస్పెండ్ చేశారని వ్యాఖ్యానించారు విజయశాంతి. అంతేకాకుండా 2014లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యేటప్పుడు కూడా కేసీఆర్ పార్లమెంట్లో లేడని ఆమె వ్యాఖ్యానించారు.
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మెదక్ నుంచి పోటీ చేసిన విజయశాంతి గారు ఆ ఎన్నికల్లో 2వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమెని 2018లో రాహుల్ గాంధీ గారు తెలంగాణ పీసీసీ ఎలక్షన్ స్టార్ క్యాంపెయినర్గా అడ్వైజర్గా నియమించారు. అయితే 2020 నవంబర్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి హోంమంత్రి అమిత్ షా గారి సమక్షంలో బీజేపీలో చేరారు విజయశాంతి. 2023 నవంబర్లో బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023 నవంబర్ 17న కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి గారు 2025 ఏప్రిల్ 7న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యి మరోసారి రాజకీయంగా ఒక పదవిని అలంకరించారు. అయితే మొత్తం 27 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో విజయశాంతి గారు ఒకసారి ప్రత్యక్ష ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించగా మరోసారి పరోక్ష ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించడం తప్ప రాజకీయంగా ఆమె ప్రతిభకి స్థాయికి తగ్గ గుర్తింపు మాత్రం సంపాదించుకోలేకపోయారు. అయితే ప్రస్తుతం ఆమె ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టడంతో త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో ఆమెని హోంమంత్రిని చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్తల గురించి నాకు సమాచారం లేదని వ్యాఖ్యానించారు విజయశాంతి. అయితే ఇటీవలే విజయశాంతి గారు బీజేపీలో ఉండగా ఆమె సోషల్ మీడియా మేనేజర్గా పనిచేసిన చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి తాను చేసిన సేవలకు గాను డబ్బులు చెల్లించలేని పక్షంలో విజయశాంతి గారి దంపతుల్ని చంపేస్తానని బెదిరించడంతో హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విజయశాంతి గారి భర్త ఫిర్యాదు చేయడం వార్తల్లో నిలిచింది. విజయశాంతి గారి గురించి మరిన్ని విశేషాలు చెప్పుకోవాలంటే విజయశాంతి గారి తొలి సినిమాకి 5,000 రూపాయల రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పి 3,000 మాత్రమే ఇచ్చారట. ఆమె చిన్నప్పుడు సంగీతంతో పాటు నాట్యం కూడా నేర్చుకున్నారు. ఒక సినిమాలో ప్రముఖ గాయకులు ఉదిత్ నారాయణ గారితో కలిసి పాట కూడా పాడారు. శివుణ్ణి ఎంతగానో ఆరాధించే విజయశాంతి గారు సినిమాల్లో ఎన్నో రిస్కులు చేశారని చెప్పాలి. కాళ్ళు విరుగునా, చేతులు విరుగునా, ఒళ్ళు కాలిపోతున్నా ఏమీ పట్టించుకోకుండా సినిమా షూటింగ్కి అంతరాయం కలగకూడదు, నిర్మాతకి నష్టం రాకూడదు అనే ఆలోచనతో పనిచేశారు. ఒక సినిమా షూటింగ్లో నీళ్లలో పడి కొట్టుకుపోయారు. ఆమెకు అప్పుడు ఈత కూడా రాదు. ఒకసారి కార్ యాక్సిడెంట్, అలాగే లేడీ బాస్ సినిమా షూటింగ్ సమయంలో రైలు ప్రమాదం, ఒక సినిమా షూటింగ్లో అడవిలో అగ్ని ప్రమాదంతో పాటు మరోసారి మంటల్లో కాలిపోతున్న సందర్భంలో అందరూ భయంతో కంగారు పడుతుండగా ఆ సినిమా హీరో విజయకాంత్ గారు నిజంగానే హీరోలా వచ్చి విజయశాంతి గారి ప్రాణాలని కాపాడారు. అలాగే 1993 నవంబర్లో జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ అయితే అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ ఫ్లైట్లో విజయశాంతి గారితో పాటు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, కమెడియన్లు అల్లు రామలింగయ్య గారు, సుధాకర్ గారు, డైరెక్టర్లు కోడి రామకృష్ణ గారు, బాపు గారు, ఇంకా ఎంతో మంది ఉన్నారు. చెన్నై నుంచి దీపావళికి ఇంటికి వెళ్దామని భావించి వాళ్ళంతా బయలుదేరారు. అయితే విమానం పొలాల్లో కూలిపోయిన సందర్భంలో అందరూ ఎంతో టెన్షన్ పడిన సందర్భంలో కూడా ఆమె ధైర్యంగా మొండిగా ఉండడంతో పాటు తన పని తాను చేసుకుంటూ ఎంతో మందిలో స్ఫూర్తిని నింపారు. ఎన్నో సేవా కార్యక్రమాలు, గుప్తదానాలు చేస్తూ కూడా బయట ఎవరికి ఎప్పుడు పబ్లిసిటీ కూడా చేసుకోలేదు. మన హీరోలకి బ్రాడ్ మైండ్ లేదని, ఇంకా ఎంతో ఎదగాలని ఓపెన్గా చెప్పగలిగే ధైర్యం విజయశాంతి గారు మాత్రమే చేయగలరు. దాదాపు 13 ఏళ్ల వెండితెర విరామం తర్వాత 2020లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి గారు ఆ సినిమాలో హీరోయిన్గా నటించిన రష్మిక గారి కంటే ఎక్కువ రెమ్యునరేషన్, దాదాపు 4 కోట్ల వరకు తీసుకున్నారని వచ్చిన వార్తలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. దానికి కారణం హీరోయిన్గా ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఎప్పటికీ కూడా ఒక ప్రధాన పాత్రలో నటించిన నటీమణిగా అంత రెమ్యునరేషన్ తీసుకోవడం ఆమెకున్న క్రేజ్ని సూచిస్తుంది. 2025 ఏప్రిల్ 18న కళ్యాణ్ రామ్ గారి కాంబినేషన్లో ఆమె నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ విజయశాంతి గారి పెర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోయిందని నేరాజనాలు పట్టిన జనం దాదాపు 30 ఏళ్ల క్రితం వచ్చిన కర్తవ్యం సినిమాలో విజయశాంతి ఎంత గొప్పగా నటించారో ఇప్పటికీ దాదాపు 60 ఏళ్ల వయసులో కూడా అదే స్థాయిలో నటించారని పేర్కొంటూ ఉండటం నటన పట్ల ఆమె డెడికేషన్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇదండి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయడంతో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరిపోండి. థ్యాంక్ యూ.